వచ్చి కూర్చొని రైతులందరితో కూర్చొని జ్యూస్ ఫ్యాక్టరీలతో కూర్చొని 15 రూపాయలకు మీరు అమ్మాలి ఒక కేజీ మామిడి పండ్లని 50 నుంచి 60 వేల టన్నులు వస్తుంది పుంగనూరు ప్రాంతంలో. వాడేవాడు కలెక్టరు అని అప్పసప్పిస్తా ఉన్నాడు. వాడు 15 రూపాయలు చెప్పేదానికి వాడేవాడు మేము 8 రూపాయలు 9 రూపాయలు ఇస్తాము అని పుంగనూరు ప్రాంతం అంతా చుట్టూ వాళ్ళు పోలీసు వాళ్ళు పెట్టి ఎవరు కూడా మామిడి పండ్లు బయటికి తోలుకొని పోకూడదని పెట్టి వాళ్ళ దగ్గర రైతు దగ్గర 8 రూపాయలు 9 రూపాయలు ఇచ్చి వసూలు చేసి చేయటం జరిగింది. నేను చెప్పేది ఒక అక్షరము తప్పైనా కూడా నేను బాధ్యత తీసుకుంటాను. నేను కనుక్కొని పుంగనూరులో బంధువులు ఉంటారు. ఇది ఒక 50 కోట్ల రూపాయలు మామిడి పండ్లలో సంవత్సరానికి రైతులకు నష్టం. 50 కోట్ల రూపాయలు సంవత్సరానికి. పాలల్లో లెక్కేశారా 33 కోట్లు అవుతుంది ఒక సంవత్సరానికి. అంటే 4 సంవత్సరాలు అయితే 132 కోట్ల రూపాయలు కేవలం పాదులు పొంగనూరు ప్రాంతం రైతులకే చేస్తున్నారు. ఈసారి ఇక్కడ గెలిపించారంటే మీ పనితో బాగా ఆలోచన చేసుకోండి. పాడి రైతులు కానీ మామిడి పండ్ల రైతులు కానీ మీరు ఇటువంటి నాయకుడు కావాలా? ఎన్ని పోలీసు కేసులు పెట్టారు? ఎంతమంది పైన కేసులు ఉంటాయి? చేతులు ఎత్తండి. ఎంతమంది పైన కేసులు? నీ పైన కూడా ఉందమ్మా. ఈ కేసులన్నీ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు దృష్టికి తెచ్చి ఆయన పైన కూడా పెట్టినట్టు ఉన్నారు కదా. 307 చంద్రబాబు పైన దృష్టికి తీసుకొని వచ్చి ఖచ్చితంగా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ కేసులన్నింటినీ మాఫీ చేసే విధంగా